అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం భగవానుడి మాట. భయం లేనివాడు బలవంతులు కూడా అయితే వారు ఇతరులకు చెడు చేయగల సామర్థ్యం కలిగి ఉంటారు. అలా చెడు చేయకుండా మంచిదనాన్ని ప్రదర్శిస్తూ ఎదుటివారి భయాన్ని పోగొట్టే వ్యక్తి తనకు ప్రియమైన వాడంటారు శ్రీకృష్ణ భగవానుడు. తాను బలవంతుడై ఉండి సమాజాన్ని భయపెట్టకుండా పౌరులకి ధైర్యం నేర్పే గుణాన్ని నేర్పేవాడు విఘ్నుడు అంటారు భగవంతుడు. గురువు తన శిష్యులందరికీ విద్య నేర్పుతాడు. కొందరికి మాత్రమే అది సంపూర్ణంగా అర్థమవుతుంది, కొందరికి అర్థం కాదు, కొందరికి అది తప్పుగా అర్థమవుతుంది. భగవద్గీత కూడా ఇలాగే చదువులకు వివిధ అనుభవాలను ఇస్తుందని పెద్దలు చెప్తారు. మనిషి తనను తాను ఉద్ధరించుకోవాలని శ్రీకృష్ణ భగవానుడు సూచిస్తాడు. ప్రతి మనిషి నుంచి ఒక గొప్ప వ్యక్తి ఆవిర్భించాలనే దాని తాత్పర్యం. చేసే కర్మల ద్వారా మనిషి ఆనందం పొందుతాడు. దుఃఖాన్ని సైతం కూడా అలాగే తన పనుల ద్వారానే చవిచూస్తాడు. కర్మ దుఃఖము ఏదైనా కర్మఫలంగా లభించేది సైతం దుఃఖమే అన్నది యథార్థము. ఆకలి వేస్తున్నవాడు ఆవురావురమంటూ అన్నం తింటాడు. అది ఎంతో రుచిగా ఉంటుంది. కడుపు నిండాక ఇంకా తిని జీర్ణించుకోలేడు. కాబట్టి తినాలనే కోరిక నశిస్తుంది. ఆ నశింపు సైతం శాశ్వతం కాదు. ఎప్పుడే అయితే అన్నం అరిగిపోయిందో మళ్ళీ అన్నం కోసం, అవసరాల కోసం కోరికలు సృష్టించుకుంటాడు. సౌకర్యాల కోసం వస్తువులు అవసరమవుతాయి. అలా మళ్ళీ మళ్ళీ కోరికలు కలుగుతూ ఉంటాయి. అగ్నిలో నెయ్యి పోసినప్పుడే మంట ఎక్కువ అవుతుందే తప్ప ఆరిపోదు. అలాగే ప్రతి మనిషి జీవనాన్ని కూడా నడుస్తున్నంత కాలం అవసరాలు సంకల్పాలుగా కోరికలుగా మారుతూ మనిషిని ఇంకా సంకల్పపరుడుగానే చేస్తుంటాయి. ఒక పరిధిలో కోరికలు లేని జీవితం కోసం సాధన చేయవలసి వస్తుంది. కోరికల వల్ల కర్మకు ప్రేరణ లభిస్తుంది. కర్మను కాక కర్మ ఫలాన్ని త్యజించి భగవదర్పితం చేయాలన్నదే భగవంతుడి మాట. వస్తు త్యాగం సన్యాసనం కాదు. కర్మలు మానకుండా ఇతరుల ప్రయోజనం కోసం ఆలోచించిన వాడే నిజమైన కర్మ సన్యాసి అనేది శ్రీకృష్ణ భగవానుడి మాట. గంగా తీరంలో ఒక పడవ నడిపేవాడు తెడ్డు వేస్తూ పాట పాడుతున్నాడు. చేపల కోసం వలను నదిలో విసిరాడు. నదిని దాటడానికి ఆ పడవ ఎక్కిన సన్యాసికి పడవవాడు ప్రవర్తన ఆసక్తి కలిగించింది. తనను నది దాటించినందుకు సన్యాసి పడవవాడికి ఓ నాణ్యం ఇవ్వబోయాడు. అప్పుడు పడవవాడు డబ్బు నిరాకరించాడు. నా వృత్తి వేటాటమేనండి. నేను ధనం కోసం నదిని దాటించలేదు. నా పని కోసం వెళ్తూ నేను మిమ్మల్ని నదిలోకి దాటించాను అని ఆ పడవ నడిపేవాడు చెప్పాడు. అప్పుడు ఆ సన్యాసికి ఒక కొత్త విషయం బోధపడింది. బతుకు తెరువు కోసం చేపలు పట్టే ఆ మనిషే డబ్బుపైన వ్యామోహాన్ని జయించాడే, మరి మోక్షం కోసం ప్రయాణిస్తున్న నాకు ఈ డబ్బులు అవసరమా అనుకొని దానికి సిగ్గుపడి ఆ నాణ్యాలని ఆ గదిలో పడివేసి అతడు మోక్షం కోసం తన ప్రయాణాన్ని సాగించాడు. కర్మ చెయ్యండి, ఆ కర్మ ఆశించి చేయకూడదని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పకనే చెప్పాడు మిత్రులారా. ఓకేనండి, ఈ విషయం మీకు నచ్చిందా? నచ్చితే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇలాంటి మంచి విషయాల కోసం చూస్తూ ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్.